సో ఫ్రెండ్స్, బయట వచ్చేసి వెదర్ చాలా కూల్గా ఉందన్నమాట. ఒకసారి ఈ వ్యూ, ఈ యాంగిల్ ఎలా అనిపించిందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకా డిఫరెంట్ యాంగిల్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. కొన్ని మౌంట్స్ అయితే తీసుకుంటున్నాను. డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్గా వీడియోస్ అయితే దిగబోతున్నాను. ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ మంచి కంటెంట్తో, మంచి యాక్షన్స్తో అయితే ఉండబోతున్నాయి అనమాట. అందుకోసమని ట్రై చేస్తున్నాను. కొన్ని శాంపిల్ వీడియోస్ అయితే ఆల్రెడీ తీసిన అనమాట. కొంచెం ఇన్స్టాగ్రామ్లో కూడా కొంచెం ఫోకస్ చేయాలనుకుంటున్నాను ఇప్పటి నుంచి. మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కింద మెన్షన్ చేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. తప్పకుండా అక్కడ కూడా ఫాలో కావండి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మొత్తానికైతే బయలుదేరిపోయాం కదా. ఇప్పటి వరకు నేను వచ్చేసి 40 కిలోమీటర్స్ అయితే వచ్చానమాట. ఇంకా మనం సకలేశ్వర ఘాట్ అయితే ఇంకా దాటలేదు. ఘాట్ దాటితే ఇంకా ఘాట్ దాటి మన సకలేశ్వర దాటేసి మనం మొత్తం అంతా దాటిపోవాలన్నమాట. ఈ ఘాట్ సెక్షన్ అంతా దాటిపోతే ఎక్కడన్నా తినాలి. మధ్యాహ్నం ఏం తినలేదన్నమాట. అసలు తినడానికి ఏం లేకపోయింది అక్కడ. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేపాటికి అసలు ఏం కనిపించట్లేదు. ఫ్రైడ్ రైస్ షాప్ కూడా కనిపించట్లేదు అనమాట. ఇదే తలనొప్పి. కొన్ని కొండ ప్రాంతాలలోకి వస్తే మనకు తినడానికి ఫుడ్ ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు. తలనొప్పి అనమాట. కూల్ డ్రింకులు తాగి పొట్ట ముందుకొస్తాను తప్ప ఇంకేది ప్రయోజనం లేదనమాట. కూల్ డ్రింక్ తాగితే కొద్దిసేపు బాగుంటుంది, కొంచెం యాక్టివ్గా, మళ్ళీ నార్మలే అనమాట. ఆ కూల్ డ్రింక్ కూడా ఎక్కువ తాగకండి ఎవరు. నేను తాగి చూడండి, కూల్ డ్రింక్ తాగి పొట్ట ఎలా వచ్చిందో. ఇదంతా తగ్గించాలన్నమాట. ఎంత తగ్గిద్దాం అనుకున్నా కానీ కూల్ డ్రింక్ మీదకే పోతుంది అనమాట. రెగ్యులర్గా నేను కూల్ డ్రింక్కే 100 రూపాయలు అప్ చేస్తా. 80 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలకి 4-5 ఈజీగా తాగుతా అనమాట. అదే మనకు మైనస్ అవుతుంది. ఇంకా మించి 20 రూపాయలు తాగకూడదు. ఇంకా డైరెక్ట్ లీటర్దే తాగాలన్నమాట. అప్పుడన్నా కొంచెం మనీ సేవ్ అయింది. ఊరికే అనుకుంటున్నానులేండి, కొంచెం తగ్గించాలన్నమాట. ఈరోజు అయితే ఒక్క కూల్ డ్రింక్ కూడా తాగలేదు, కానీ ఎందుకో మళ్ళీ కూల్ డ్రింక్ తాగాలనిపిస్తాను. ఇప్పుడు తాగలో ఏం చేద్దాం మరి, తప్పదు. చూడండి, బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం అంతా కొండ అనమాట. మొత్తం కొండ ప్రాంతాల్లో వెళ్తున్నాం మనము. అసలు లోపల ఏసీ వేసాగా చల్లగా ఉందన్నమాట. అసలు కొంచెం కూడా స్ట్రెయిన్ అనిపించట్లా. చాలా బాగుంది. బయట వెదర్కు లోపల వెదర్కు పర్ఫెక్ట్ సెట్ అయిందనమాట. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బెంగళూరు 275, హాసన్ 94. చూడండి, రోడ్ అంతా చాలా వరకు రెడీ అయిపోయింది. ఒకప్పుడు బీభత్సంగా ఉండేది అనుకుంటా ఘాటి, కానీ ఇప్పుడు చాలా వరకు రెడీ అయిపోయింది రోడ్డు. ఏసీ బండ్లలో కూల్ వాటర్ తాగాలంటే ఒకటే అనమాట. అక్కడ వాటర్ బాటిల్ పెట్టేసి ఇక్కడ ఒక మోడ్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది పైకి వేసుకోవాలి. పైకి వేసుకుంటే అక్కడ నుంచి వేసి, ఇక్కడ నుంచి వేసి, మళ్ళీ కింద నుంచి వేసి అట్లా వస్తుంది అనమాట. చాలా ఫుల్గా చిల్ అయిపోతాయి వాటర్. మొబ్బై అయిపోయింది ఇప్పుడే. ఏంటో మరి చూడండి, 5:30 టైం. 5:30కి ఇట్లా అయిపోయింది. చూడాలి, ఇంకా వెళ్ళే కొద్దీ చీకటి పడుతుంది. ఆ ఘాటి దాటిపోతే మనకు చాలా అనమాట. ఇంకా మనం ఇంకా జయించినట్టే. సిగ్నల్ అయితే లేదనమాట. మేబీ ఘాట్ అయిపోయిన తర్వాత సిగ్నల్ వస్తుంది అనుకుంటా. చూద్దాం, నిదానంగా వెళ్ళిపోతూ ఉందాము. సో ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే వర్షం వచ్చింది. చూడండి, వర్షం మామూలుగా పడట్లా, బీభత్సమైన వర్షము. ఈ వర్షానికి టైర్లు అయితే చల్లగా అయిపోయింటాయి. టైర్లు చల్లగా ఏమో కానీ బ్రేకింగ్ పవర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఎంత పెద్ద తోపు బండి అయినా కానీ ఇటువంటి రోడ్లలో వర్షం పడినప్పుడు బ్రేకింగ్ పవర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్ అయితే మనం కంట్రోల్లో ఉండాలన్నమాట. డౌన్లు, బండి వెనకాల పోవటము అటువంటిది అయితే తగ్గియాలి. కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే తోలుకోవాలి, లేదంటే అనర్థాలు అయితే జరిగిపోతాయి అన్నమాట. చూడండి, వర్షం బావులో పడలేదు, ఇక్కడ బీభత్సంగా పడ్డది. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉందబ్బా. ఈ కొండలలో కూడా 4 లేన్ హైవే వేసినాడంటే అది సిమెంట్ హైవే. చూడండి అసలు ఎంత బాగుందో, మామూలుగా లేదు. సూపరో. ఈ సిమెంట్ హైవే గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను కదా, ఇప్పుడే చెప్తాను. చూడండి, ఇట్లా ఎక్కువ కొండ ప్రాంతాలలో వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడుతూ ఉంటే మనకు డాంబర్ రోడ్డు ఉంటుంది కదా, డాంబర్ రోడ్డు అనేది లైఫ్ రాదనమాట. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 25 ఇయర్స్ ఏమో. ఇది సిమెంట్ రోడ్డు, అది బాగా కరెక్ట్గా వేస్తే 25 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంటుంది. అదే డాంబర్ రోడ్డుకి అయితే 10 ఇయర్స్, మరి 15 ఇయర్స్, నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ సిమెంట్ రోడ్ అనేది ఎక్కువ బాగుంటుంది అనమాట, స్ట్రాంగ్గా లాంగ్ లైఫ్ అయితే ఉంటుంది. అందుకోసమని సిమెంట్ రోడ్ అయితే ప్రిఫరెన్స్ చేస్తారనమాట కొండ ప్రాంతాలలో.
ఇట్లా నదుల ప్రాంతాలలో ఎక్కువ వేయడానికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాడు. చాలా లైఫ్ లాంగ్ ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ లైఫ్ బాగుంటుంది, మళ్ళీ మళ్ళీ పని ఉండదు అనేసి ఈ సిమెంట్ రోడ్ అయితే వేస్తారనమాట. చూడండి డైవర్షన్లు ఉన్నాయన్నమాట, ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ కాలేదు రోడ్డు, అక్కడక్కడ డైవర్షన్స్ అయితే ఉన్నాయి, చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. అలర్ట్, హై అలర్ట్ అంటారు కదా అట్లా. ఈ వర్షానికి అయితే ఏం కనిపించవు అనమాట ఒక్కొక్కసారి. ఇంకా కొద్దిగా ముందుకెళ్తే అసలైన ఘాట్ సెక్షన్ అయితే తగులుతుంది అనమాట మనకు. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమి లొకేషను, ఏమి లొకేషను. ఎదురుగా కొండను చూడండి, అసలు ఆ పొగ మంచులో కప్పబడిపోయి ఎంత బాగుంది అసలు. ఓ ఈ చిన్న చిన్న స్పీడ్ బ్రేకులతో ఇదే తలనొప్పి. అట్లా గట్టింగ్ ఎగరవు, అట్లా చిన్నగా ఎగరవు, దుబ్బ 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 అని ఎగురుతాయి. చూడండి ఇంకా చిన్న రోడ్ అయితే స్టార్ట్ అనమాట. ఇంకా మొత్తం చిన్న రోడ్డే ఉంటుంది అనుకుంటా, కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్, మార్వలెస్. మెందికే వస్తారు కారు వాళ్ళు, అట్లా తగిలితే ఆ పక్క వెళ్ళిపోతారు. రే జాగ్రత్త మీరు నాతో. చూడండి కొండ చూడండి అసలు ఎంత బాగుందంటే లొకేషన్ మామూలుగా లేదు. ఇక్కడ అందరు బండ్లు ఆపుకొని ఛాయ్ ఏమో తాగుతున్నారు. ఇక్కడ నుంచి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అనుకుంటా. ఛాయ్ కాదు, ఆకలి దంచి కొడుతుంది. ఏమన్నా ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్ షాపు, చికెన్ రైస్ ఏమన్నా దొరికితే. నిన్న 180 రూపాయలు ఫ్రైడ్ రైస్, ఫుల్ కాస్ట్లీ, హెవీ కాస్ట్. ఏం చేస్తాం, అయినా తప్పలా అదే తిన్నా అనమాట. ఏం చేస్తాం మరి. చూడండి ఇంకా ద బ్యూటిఫుల్ ఆఫ్ మంగళూరు. ఆగయా దేకో పిచ్చే. సో ఫ్రెండ్స్ ఇంకా అసలు సిసలైన ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా కొద్దిగా దూరం వెళ్తే మొత్తం అప్పు ఉంటుందంట. ఇంకా ట్రక్ లేబై సిగ్నల్ అస్సలు లేదనమాట. లాస్ట్ 5-6 కిలోమీటర్ల నుంచి ఇక్కడ ఏదన్నా పొరపాటు ఏదన్నా బండి బ్రేక్ డౌన్ అయినా ఏమన్నా అయినా కానీ ఎవరు దిక్కులేరు అనమాట. మళ్ళీ ఆటో ఎక్కి బయటికి వెళ్ళి ఫోన్లు చేసుకొని మళ్ళీ లోపలికి రావాలి. పిచ్చి ఎక్కుతుంది అనమాట ఇక్కడ ఏదన్నా బండి ట్రబుల్ ఇస్తే. అందుకనే ఇటువంటి ఘాట్ సెక్షన్లో తిప్పే బండ్లు పర్ఫెక్ట్గా ఉంచుకోండి. ఎయిర్ కండిషన్ కరెక్ట్గా ఉందా లేదా, ఇంకా అదే కాకుండా ఎయిర్ బెలూన్ పైలిపోయినా అట్లే దాన్ని డమ్మీ చేసేసి అట్లే తోలుతుంటారు కదా, ఆ బండ్లను అట్లే తిప్పుతుంటారు అనమాట. అసలు బ్రేకులు కూడా ఏం పడవు అనమాట అట్లాంటి బండ్లను కరెక్ట్గా మెయింటైన్ చేసుకోండి. కక్కుర్తి పడకండి. ఎయిర్ బెలూన్లు బయలిపోయినప్పుడు అది బయలిపోయినప్పుడు దాన్ని డమ్మీ చేసుకొని అట్లే పెట్టుకోమాకండి. కరెక్ట్గా బాగా నీట్గా మెయింటైన్ చేసుకోండి. పొరపాటున ఏదన్నా బ్రేకులు ఫెయిల్ అయినాయి అనుకోండి, మీదేముంది చెప్పండి. అందుకే అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్ చూడండి ఘాట్ సెక్షన్ ఎట్లుందో. మనది వచ్చేసి 30 గేర్లు ఎక్కుతుంది అనమాట. చూడండి కంటైనర్లు ఎలా వెళ్తున్నాడు, బయ్ కుమ్ము తిప్పుతున్నాడు అనమాట బాబాయ్. అట్లా ఇట్లా మనదేమో లోడ్ బండిగా, వాళ్ళదేమో ఎంటీ బండి, వాళ్ళకు మనకు తేడా ఉంటుందిగా. దూరం ఆకండ్రా నైనా, మన ముందు మళ్ళీ డౌన్ ఫస్ట్ గేర్ నుంచి రావాలి. చూడండి ఎట్లా క్రాస్ చేస్తున్నారు చూడండి బాబాయిలు, పోసేస్తున్నారు అనమాట. అట్లా ఇట్లా మామూలు అట్లా బండ్లు చూడండి అసలు ఎలా వస్తున్నాయి. సర్రతారో ముందుకు వచ్చి బ్రేక్ కొడతారు, ఇంకా బండి మళ్ళీ ఆడ పికప్ వచ్చేది. టెన్షన్లు పడకండ్రా బాబాయిలు అంటే టెన్షన్లు పడతారు. నిదానంగా తోలుకుంటారా నైనా. టైం వచ్చేసి 6:40 అవుతుంది. చూడండి మొత్తం ఘాటి అనమాట. ఇంకా అన్నీ ఎక్కుకుంటూ పోతూ ఉండడమే. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్. మనమేమో 30 గేర్లు ఎక్కుతుంది, చూడాలి మరి ఎంతవరకు ఎక్కిద్దో 30 గేర్లో. మొత్తం ఘాటినే చూడండి. బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా. వెనకాల కారు బాబాయ్ చూడండి, కంగారులో వస్తున్నారు అనమాట. మాకు కూడా ఉందబ్బా ఏరారును, మీకే కాదు. అంత ఎక్కుకుంటూ పోవటమే అనమాట. చూడండి. సో ఫ్రెండ్స్ మనం వచ్చిన అన్ని టర్నింగ్ల కల్లా ఇదే పెద్ద టర్నింగ్ అనమాట. చూడండి ఇట్లా ఉంటుంది అనమాట టర్నింగ్. అక్కడ కనిపిస్తుందా మీకు? ఈ విధంగా ఇది ఉంటుంది.
ఇబ్బంది ఏం లేదు, జాయిగా ఎక్కుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట. పెద్ద టర్నింగ్, ఎంతో టర్నింగ్ ఒకటే లాస్ట్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే తినేసా అనమాట. వెనకాల కనిపిస్తుంది కదా చిన్న డాబా, అందులో తినేసా చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు? 210 అంట. ఓ మరీ టూ మచ్ కాస్ట్. ఏం పెద్ద టేస్ట్ లేదు, ఏం లేదనమాట. సప్పిడి అంతా. మన బండి మన పులిరాజు అయితే ఇక్కడ ఉన్నాడు. ఇంకా బయలుదేరిపోదాము. ఇంకా మన జర్నీ వచ్చేసి ఇంకా 460 కిలోమీటర్లు ఉంది. చూద్దాం, ఎక్కడ నిద్ర వస్తే అక్కడ వరకు వెళ్తా. ఇంకా లేదంటే ఇంకా మార్నింగ్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ పడుకొని ఇంకా మార్నింగ్ అయితే బయలుదేరదాం. ఎదరికి వెళ్తే టోల్ గేట్ అయితే ఉంటుంది. సో గైస్ ఇంకా బయలుదేరిపోదాం మనం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం చూడండి. టైం చూసుకున్నట్లయితే 12:30 అవుతుంది. నాన్ స్టాప్ అయితే డ్రైవ్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఎక్కడైతే ఏం ఆపలేదు. పాటలు వినుకుంటూ సాంగ్స్ జాయిగా ఆరాంగా వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. నిద్ర అయితే ఏం రాలేదు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే సిరా వస్తుంది మనకు. సిరా టోల్ గేట్ దగ్గర పెట్టేసుకొని ఆరాంగా అయితే ఒక 3 అవర్స్ లేదా 2.5 అవర్స్ అయితే ప్రశాంతంగా పడుకుందాము. ఇంకా అప్పటి వరకు నాన్ స్టాప్ అయితే వెళ్ళిపోతాను. మ్యాక్సిమం నిద్ర అయితే రాలేదు. నిద్ర వస్తే ఎక్కడన్నా చాయ్ తాగడము, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పవర్ న్యాప్ వేయడము ఇట్లయితే చేస్తాను అనమాట. అంతేగాని రిస్క్ అయితే చేయను, ఎందుకంటే ఒక రోజుతో పోయేది కాదు కదా. చూడండి స్పీడు 65, 70, 75, ఒక్కోసారి 80 అట్లయితే మెయింటైన్ చేస్తున్నాను అనమాట. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి మనం ఒక 10 కిలోమీటర్లు వెళ్ళాక మళ్ళీ రైట్కి అయితే డైవర్షన్ తీసుకోవాలి. సిరా రోడ్లోకి అయితే వెళ్ళిపోతాము. రోడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది అనమాట. ఆ రోడ్ ఎటు ఉంటుందో మనకైతే ఏం పెద్ద ఐడియా లేదు. నైట్ టైం చూడండి, మొత్తం ఎల్ఈడి లైట్లు, మొత్తం 4 లైట్లు అయితే ఆన్ చేసాను అనమాట. ఆన్ చేస్తే ఈ మాత్రం అయితే ఉందన్నమాట. వ్యూ చాలా బాగుందన్నమాట లైటింగ్ అనేది. చూడండి ఇప్పుడు ఎదురుగా ఏమైనా బండ్లు వచ్చినప్పుడు ఎల్ఈడి లైట్లు అయితే తప్పకుండా అయితే ఆఫ్ చేసుకోవాలి. మన వీడియో ఎక్కువ మంది చూసేది డ్రైవర్సే అనమాట. దయచేసి మీరు ఇటువంటి సింగిల్ రోడ్లో వెళ్ళినప్పుడన్నా ఆ ఎల్ఈడి లైట్స్ అయితే ఆపండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళకు విజన్ అయితే అసలు కనిపించదు అనమాట. చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తారు. అందుకోసమని ఎల్ఈడి లైట్లు ఎవరు లేనప్పుడు మాత్రమే ఎల్ఈడి లైట్లు అయితే వేసుకోండి. ఇంకా సింగిల్ రోడ్లలో ఊర్లలో మటుకు ఎల్ఈడి లైట్లు అయితే యూజ్ చేయమాకండి. ఎదురుగా వచ్చే వాళ్ళకు ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మనం వచ్చేసి రోల్లా టోల్ గేట్ అనమాట. ఇది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి రోల్లా టోల్ గేట్. ఈ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. మార్నింగ్ ఇంక లేచా, ఇంకా బయలుదేరిపోదాం. ఇక్కడ నుంచి ఇంకా మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 200 కిలోమీటర్లు అయితే ఉంటుంది, 190 కిలోమీటర్లు. చూడండి టోల్ గేట్ అనమాట. ఈ టోల్ గేట్ దగ్గర అయితే పార్క్ చేశాను అనమాట నైట్. ఇంకా బయలుదేరిపోదాము. చాలా లేట్ అయిపోయింది ఇప్పుడే. మన అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళేపాటికి నాకు తెలిసి మధ్యాహ్నం అయిపోద్ది అనుకుంటా. ఇంకా యాడ్లో అయితే కొట్టించుకోవాలన్నమాట. యాడ్లో వచ్చేసి తక్కువ ఉంది మన బండిలో. ఫస్ట్ ఒక యాడ్లో బకెట్ తీసుకోవాలన్నమాట. భారత్ బెంజ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఒక యాడ్లో బకెట్ తీసేసుకొని ఇంకా ఆరాంగా బయలుదేరిపోవటమే. నైట్ మామూలు చలి లేదనమాట, బీభత్సమైన చలి ఉంది ఇక్కడ. వణుకు పుడుతుంది. ఈ వణుకు పుట్టినా కానీ మనం ఏసీ అయితే ఆఫ్ చేయలేదన్నమాట. ఫుల్ జర్నీ అయితే బాగా సాగుతుంది. ఇంకా అన్లోడ్ అయిపోతే ఈరోజు చూడాలి, మరి రేపు లోడ్ చేసుకునే దానికైతే ట్రై చేద్దాం. లేదంటే ఈరోజు నైట్ కూడా లోడ్ అయిపోవచ్చు. చూద్దాం ఎక్కడికి లోడ్ పెడతారేమనేసి. సో గైస్, మనం ఈ ట్రిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూడండి 1017 కిలోమీటర్లు ఇప్పటి వరకు మనం తోలింది బండి. మొత్తం ఘాటి సెక్షన్ అనమాట. మంగళూరు ఘాటు మొత్తం ఘాటి. సింగిల్ రోడ్లు 2.1 యావరేజ్ మైలేజ్. ప్రతి ఒక్క బండి ఇట్లే వస్తుంది. ఈ మంగళూరు తిరిగే బండ్లన్నీ ఇంతే అనమాట. మైలేజ్ అయితే చాలా తక్కువ వస్తాయి. ఫస్ట్ గేర్ వేసా, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసిన. జై శ్రీరామ్. బయలుదేరిపోదాము. ఎక్కడన్నా ఆపుకొని టిఫిన్ చేద్దాం.
ఫస్ట్ యాడ్లు పట్టాలన్నమాట. యాడ్లు చాలా తక్కువ ఉంది, చూపిస్తాను ఎంత తక్కువ ఉందో చూడండి. 18% ఉందన్నమాట యాడ్లు. కనిపిస్తుందా? యాడ్లు ఇది పట్టుకోవాలి. యాడ్లు పట్టుకుంటే మనకు ఒక పని అయిపోద్ది. చూస్తాను భారత్ బెంజ్ దొరకకుంటే టాటా పోసుకోవచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. టాటా, భారత్ బెంజ్, ఎందుకంటే దీంట్లో కమిన్స్ ఇంజనే యూజ్ చేశారు. కమిన్స్ ఇంజన్ ఉంది. ఏదైనా పోయచ్చు, కానీ రెగ్యులర్గా ఒకటి వాడడం అనేది చాలా మటుకు కరెక్ట్, ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సెన్సార్ పోతే మటుకు కాస్ట్ మామూలుగా ఉండదు. అందుకని ఒకటే యాడ్లు వాడడం మంచిది. ఇంకా మనం దొరకని పక్షంలో ఖచ్చితంగా యాడ్లు పోయాలి కాబట్టి టాటా కానీ, అశోక్ లేలాండ్ కానీ ఏదైనా పోవచ్చు. అన్ని దాంట్లో కూడా కొంచెం టాటా బాగుండిద్ది. ఫస్ట్ మామూలుగా వచ్చేసి యాక్చువల్గా భారత్ బెంజే పోయాలన్నమాట. ఇంకా భారత్ బెంజ్ దొరకని పక్షంలో మనం టాటా అయితే పోసుకుంటాము. చూడండి మార్నింగ్ వెదర్ ఎలా ఉందో, అసలు ఫుల్ కూల్గా ఉందన్నమాట. ఏసీ వేద్దాం. ఈ ఏసీ ఉన్నా నుంచి అసలు మామూలుగా లేదనమాట జర్నీ. అసలు ఎటు సాగుతుందో ఎటు పోతుందో కూడా అర్థం కావట్లేదు, అంత బాగా జర్నీ సాగుతుంది. అసలు ఒక పాయింట్ కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట, జీరోలోనే ఉంటుంది. చూడండి ఊరికి ఏసీ బటన్ ఆన్ చేస్తే అంతే, ఫుల్ చల్లగా వస్తుంది అనమాట. ఏసీ ఆఫ్ చేసుకొని అద్దాలు అయితే దించుకుందాము. ఎందుకంటే మార్నింగ్ వెదరు కూల్గా ఉంటుంది, అదే కాకుండా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అనమాట బయట. అర్రే అడవి పందులు పరిగెత్తున్నాయి. ఫస్ట్ యాడ్లు స్టేషన్ ఎక్కడుందో ఎత్తుకోవాలి గూగుల్ మ్యాప్స్లో. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసి పెనుగొండలో ఉన్నాం అనమాట. పెనుగొండలో మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా మనం ఒక 16 కిలోమీటర్లు వెళ్తే మనకు డెఫ్ స్టేషన్ అయితే వస్తుంది అనమాట. డెఫ్ స్టేషన్ ఇంకా అలాగే టాటా షోరూము 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని యాడ్లో అయితే పోసేసుకుందాము. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే అయిపోతుంది అనమాట. టిఫిన్ చేయాలి, ఎక్కడన్నా ఆపేసి బ్రష్ చేసుకొని ఫస్ట్ యాడ్లు పోసుకుందాం. యాడ్లు పోసుకొని ఇంకా టిఫిన్ చేసేసి జాయిగా అనంతపురం నుంచి అయితే బయలుదేరిపోదాము. అనంతపురం నుంచి అయితే వెళ్ళాలి. ఇట్లా వెళ్తే ఏమంటే ధర్మవరంలో నో ఎంట్రీ, అందుకోసమని మనం అనంతపురం వెళ్ళాలి. అనంతపురం నుంచి అయితే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, యాడ్లు పోసినాక చూడండి 62% వచ్చింది యాడ్లు, అంటే 6 పాయింట్లు, సారీ 5 పాయింట్లు వచ్చింది. 62% యాడ్లు ఉంది. ఇక్కడ డీజిల్ చూసుకున్నట్లయితే హాఫ్ ట్యాంక్ పైన ఉంది. ఇంకేం భయం లేదనమాట. యాడ్లు పోసేసినాను, అక్కడ పెట్టేసినాను. బ్యాక్ సైడ్ కంటే పడుకోవడానికి ఇక్కడే బాగుంటుంది అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ సీటు కొంచెం ఇలా ముందుకు వేసుకొని చూడండి, మన డిక్కీ వచ్చేసి ఇక్కడ ప్లేస్ అవుతుంది, ఇంకా కాళ్ళు ఇక్కడ ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట పడుకోవడానికి. ఇంకా ముందుకెళ్ళి ఎక్కడ టిఫిన్ చేయాలి, ఆకలి దంచి కొడుతుంది. యాడ్ల కోసం వస్తూనే ఉన్నాను అనమాట. ఎందుకంటే 14% ఉంది యాడ్లు. ఏం కాదులేండి, ఇప్పుడు ఫుల్గా మొత్తం అయిపోయినా కానీ దాంట్లో ఒక 10 లీటర్లు అయితే యాడ్లు ఉండిద్ది. ఇప్పుడు చూడండి 20 లీటర్లు పోసినా అప్పుడే 62% వచ్చిందంటే అర్థం చేసుకోండి. మనం జాగ్రత్తలో మనం ఉండాలి అంతే. పూర్తిగా యాడ్లు అయిపోయినా కూడా ఒక 100-150 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు. ఇంకా అంతకంటే ఎక్కువ వెళ్తే బండి మాడు వాసన వచ్చేది అనమాట, వాసన వస్తూ ఉంటుంది, మాడు వాసన. ఎందుకంటే మనకు ఆక్సిజన్ సరిగా సప్లై చేయలేక వచ్చిద్ది అనమాట ఆ స్మెల్. ఇంకా ముందుకెళ్ళి ఎక్కడన్నా మంచి టిఫిన్ సెంటర్ చూసుకోవాలి. టిఫిన్ సెంటర్ చూసుకొని టిఫిన్ తినేసి ఇంకా దంచి కొట్టుడు అనమాట. కొడితే ఇంకా ఇక్కడ నుంచి జస్ట్ ఒక 190 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన అన్లోడింగ్ పాయింట్, అంతే. ఆరామ్గా వెళ్ళిపోద్ది. ఈరోజు సండే అన్లోడ్ అయిద్దో కాదో మరి, అయితే మన అదృష్టం, లేకపోయినా మన అదృష్టమే. ఫాస్ట్గా అన్లోడ్ అయిపోతే మళ్ళీ ఫాస్ట్గా లోడ్ చేయించేసుకొని మళ్ళీ వెళ్ళిపోవచ్చు. చూడండి ట్రాఫిక్ ఏమో హెవీగా ఉందన్నమాట ఈరోజు. సో గైస్ చూడండి, కట్టర్ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మళ్ళీ మనం ఈ హైవేలోకి అయితే కలుస్తాము. ఇది బైపాస్ లాగా అనమాట. టౌన్లో పోకోకుండా ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే వచ్చేటప్పుడు వెళ్ళిపోతుంది అనమాట. బాబాయిలు దూసుకొచ్చేస్తుంటారు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ
అద్దాల క్లియరెన్స్ చక్కగా ఉంటుంది అనమాట బండికి. చూడండి ఆ అటు పక్క ఉన్న బండి కూడా చాలా క్లియర్గా కనొచ్చిద్ది. సో మనకు టెన్షన్ ఉండదు అనమాట బండి మల్లుకునేటప్పుడు కానీ రివర్స్ తీసేటప్పుడు కానీ కటింగ్లలో కొంచెం కాన్ఫిడెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా వైడ్ అద్దాలు ఉండడం వల్ల ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట వెహికల్కు. అక్కడ చూడండి ఒక అద్దం కనిపిస్తుంది కదా, అది ముందు పక్క మొత్తం కవర్ చేస్తుంది. మన ముందు పక్క రాయి ఉన్నా ఏమన్నా మొద్దులు ఏమన్నా రాళ్ళు ఉన్నా కానీ ముందు పక్క కవర్ చేస్తుంది. పక్క లెఫ్ట్ సైడ్ మిర్రర్ కనిపిస్తుంది కదా, దాన్ని లెఫ్ట్ సైడ్ మిర్రర్ అది. ఇది వచ్చేసి జూమ్ మిర్రర్, దాన్ని ఏదో పేరు అంటారు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. చాలా బాగా క్లియరెన్స్ ఉంటుంది అనమాట. సింగిల్ డ్రైవర్ ఉన్నప్పుడు అన్నీ ఉండాలన్నమాట. అంటే లెఫ్ట్ సైడ్ మనం ఉండం కదా, ఆడ ట్రాఫిక్లో ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్లో నిలబడుకొని ఉంటారు అందరూ, బైక్ వాళ్ళు వీళ్ళు దగ్గర ఉంటారు. అప్పుడు మనం మూవ్ చేసేటప్పుడు అద్దాలలో చూసుకుంటే మనకు ఎవరెవరు ఉన్నారు ఏమనేసి క్లారిటీగా అర్థమైపోద్ది. సో మనం టెన్షన్ లేకుండా ఫ్రీగా డ్రైవ్ చేసుకోవచ్చు అనమాట ట్రాఫిక్లో కూడా ఇటు అద్దాలు ఉండడం వల్ల. టెక్ సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట అది. ఇప్పుడు కనిపిస్తుందా మీకు? ఇదే అనమాట. ఏదో కేజీఎఫ్ లాగా కనిపిస్తుందిగా, చాలా పెద్దది అసలు ఫ్యాక్టరీ. అక్కడికైతే వెళ్తున్నాము. మొత్తం రోడ్ అంతా సిమెంట్ రోడ్డు. ఎందుకు సిమెంట్ రోడ్ వేస్తారంటే లైఫ్ లాంగ్ ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది. లైఫ్ లాంగ్ కాదు, లాంగ్ లైఫ్, ఎక్కువ లైఫ్ రావడానికి, ఎక్కువ లైఫ్ ఉండటానికి సిమెంట్ రోడ్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ కొన్ని సంవత్సరాల వరకు దీంతో టెన్షన్ అనవసరం, బాగుంటుంది అనమాట. వర్షం అన్నా గుంతలు పడవు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. లోపలికి వెళ్ళి ప్రాసెస్ ఎట్లుంటుందో మరి ఇంతవరకు వెళ్ళలేదన్నమాట ఒకసారి కూడా. లోపల బండ్లు దండిగా ఉన్నాయి, ప్రాసెస్ ఏమో ఏందో మరి మనకైతే ఐడియా లేదు. చూద్దాం. ఆ బండి వెళ్తుందిగా, బండితో పాటు వెళ్ళిపోతూ ఉండాలి. ముందర ఒక పంచర్ బంక్ వస్తుంది అనమాట, అక్కడ నుంచి లెఫ్ట్ కంట. నాకైతే ఇంతవరకు ఏం పంచర్ బంక్ ఏం కనిపించట్లా, వెళ్ళిపోతూనే ఉన్నాను. అక్కడ అన్ని పార్కింగ్ ఉన్నాయి బండ్లు, చాలా కుప్పలు తెప్పలు. నాకు తెలిసి అక్కడ వరకు వెళ్ళాలనుకుంటా మనం ఫస్ట్. చూద్దాం. ఇదే అనమాట లెఫ్ట్ సైడ్లో పంచర్ బంక్ కనిపిస్తుంది కదా, ఇదే. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. చూడండి రోడ్డు మటుకు చాలా ఘోరంగా ఉంది అనమాట. గుంతలు 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 ఉన్నాయి, ఒక్కోసారి రాళ్ళు ఉన్నాయన్నమాట షార్ప్గా. ముందే మన టైర్లు బాగాలేవు, జాగ్రత్తగా నిదానం తోలుకోవాల్సి వస్తుంది. కూల్ వాటర్ అయితే పట్టుకున్నాను అనమాట. లోపల హోటల్స్ అయితే ఉన్నాయంటే అడిగాను, ఎందుకంటే లోపలికి వచ్చి బుక్ అయిపోవడం కంటే అడిగేసి రావడం ఎంతో కరెక్ట్ అనమాట. ఇక్కడ ఊరు ఉన్నట్టుంది చూడండి, అసలు అన్ని ఇల్లులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. లోపలికి వెళ్తే పార్కింగ్ అనుకుంటుంది. పార్కింగ్లోకి ఎంట్రీ చేపియాలి. మన బిల్స్ ఉన్నాయి కదా పేపర్లో, ఇది తీసుకెళ్ళి ఎంట్రీ చేపిస్తే మన సీరియల్ ఎప్పుడో చెప్తాడు. ఇంకా అన్లోడ్ మైక్లో చెప్తారేమో మరి, చూద్దాం అక్కడికి వెళ్ళాక ప్రాసెస్.